హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుభవించబడిన వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. దేవుడు ఎలా ప్రేమిస్తుందండి? శాశ్వతమైన ప్రేమతో, కొంతకాలమైన ప్రేమతో కాదు, శాశ్వతంగా నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉండే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. ఎందుకు? ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, దేవుడు శాశ్వతమైన ప్రేమ తన ప్రియకుమారుని ఎందుకు చూపిస్తున్నాడు, తన ప్రియకుమారుని ఎందుకు ఉంది. ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచి మనం విశ్వసించున్నామో, ఆ శాశ్వతమైన ప్రేమకు మనము వారసులుగా మనము మారిపోయాము. విడువక మన ఎడల ప్రతి దాంట్లో కృప చూపుచున్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రతిదీ తన ప్రియకుమారుని ఏదైతే అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో అండి, మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వాళ్ళలో మనం ఉంటే, ప్రతి విషయంలో విజయం అనుగ్రహించే వాళ్ళగా నీ దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రతి విషయం ప్రార్థించి నజరుడైన యేసుక్రీస్తు నామమున దేవా దీనిలో నాకు విజయం కలగజేయి. అది నీ ప్రయాణమైనా సరే, నీ యొక్క వ్యాపారమైనా సరే, నీ ఉద్యోగమైనా సరే, ఏ విషయాలైనా సరే, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యందు ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో దేవుడు నీకు విడువక నీ ఎడల కృప చూపించి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం విజయం పొందుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగోదండి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. విడువక మా ఎడల కృప చూపిస్తున్నారు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఎవరైతే ఈ ప్రేయర్లు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభించిన వారి తండ్రి విజయం పొందును గాక అని ప్రవచిస్తుందండి. మరి ఏ విషయాల గురించి అడుగుతున్నా తండ్రి అడిగిన సమస్తం పొందుకోను గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్య మార్గంగా మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి ఇరుకు పరిస్థితిని విశాలంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. ఆర్థిక ద్వారాలు తెరబడును గాక, ఆరోగ్య ద్వారం అనేది తెరబడును గాక, వివాహం ద్వారం అనేది ఓపెన్ అవును గాక అని ప్రవచిస్తుందండి. కనని గర్భాలు కరుడు గాక అని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.